మొదటి తీర్పు ఎలా ఇస్తాడో చూద్దాం. ఎవరు ఏడుస్తున్నారు? ప్రభు, నేనును ఈమెయు ఒకే ఇంటిలో ఉంటున్నాము. నేను ఒక కుమారుని కన్నాను. 3 రోజుల తరువాత ఈమె కూడా ఒక కుమారుని కనింది. రాత్రి ఈమె కుమారుడు చనిపోయాడు. నేను నిద్రపోతుండగా ఈమె నా బిడ్డని తీసుకుని చనిపోయిన కుమారుని నా దగ్గర పెట్టింది. కాదు, బ్రతికున్నది నా కొడుకు, చనిపోయినది నీ కొడుకు. కాదు, చనిపోయినది నీ కొడుకు, బ్రతికున్నది నా కొడుకు. బ్రతికి ఉన్నవాడు నా కొడుకు, నీ కొడుకు చనిపోయాడు. కాదు, నీ కొడుకు చనిపోయాడు, నా కొడుకు బ్రతికున్నాడు. ఆపండి, ఇది న్యాయస్థానం, మీ యుద్ధ భూమి కాదు. ఒక ఖడ్గం తీసుకొని రండి. బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలుగా చేసి ఒక సగం ఈమెకు, ఒక సగం ఆమెకు ఇవ్వండి. వద్దు ప్రభు, వద్దు. దయచేసి ఆ బిడ్డని చంపవద్దు. ప్రభు, బ్రతికిన బిడ్డను ఆమెకి ఇవ్వండి. దయచేసి ఆ బిడ్డని చంపవద్దు. లేదు, ఆ బిడ్డ నాకు కాకూడదు, ఆమెకు కాకూడదు. ఆ బిడ్డని 2 ముక్కలుగా చేయండి. బ్రతికి ఉన్న బిడ్డను మొదటి స్త్రీకే ఇవ్వండి. ఆమెయే నిజమైన తల్లి.